అందరికీ నమస్కారం. అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. జూన్ 21 యావత్ ప్రపంచం కూడా యోగా దినోత్సవం జరుపుకుంటుంది. అందులో భాగంగా ప్రోటోకాల్ ప్రకారం కొన్ని ఆసనాలని రూపొందించడం జరిగింది. ఇవి ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ చేసేటట్లుగా ఇవి రూపొందించారు. ఇందులో లూజనింగ్ పోస్చర్స్, సూక్ష్మ వ్యాయామాలు, స్టాండింగ్ నిలబడి చేసే ఆసనాలు, సిట్టింగ్ కూర్చొని చేసే ఆసనాలు, అదేవిధంగా వెలకలా పడుకొని చేసే ఆసనాలు, బోర్లా పడుకొని చేసే ఆసనాలు, ప్రాణాయామం, ఈ విధంగా ఈ యోగాసనాలని రూపొందించడం జరిగింది. ఇది మొత్తం కూడా 35 నిమిషాల యోగాసనాల కార్యక్రమం. కానీ మీకు అందరూ తెలియడం కోసం సమయాన్ని కాస్త తగ్గిస్తూ ఈ ఆసనాల వీడియోని మీ అందరి కోసం చేయడం జరిగింది. చూద్దాం. లూజనింగ్ ప్రాక్టీస్, సూక్ష్మ వ్యాయామాలు. మెడని కిందకు ఉంచుతూ గడ్డాన్ని ఛాతీగా ఆనించాలి. అదేవిధంగా తలని పూర్తిగా వెనక్కి వంచాలి. తలని ముందుకు ఉంచుతున్నప్పుడు గాలి వదులుతూ రావాలి. తల వెనక్కి వెళ్తున్నప్పుడు గాలి పీల్చుకుంటూ వెళ్ళాలి. తలని ముందుకి వచ్చి గడ్డాన్ని ఛాతీ భాగాన్ని తానించడం ప్రయత్నించాలి. పూర్తిగా వెనక్కి వెళ్తూ గాలిని పీల్చాలి. ముందుకు వస్తూ గాలిని వదలాలి. ఈ విధంగా తలని ముందుకి వెనక్కి చేయాలి. తర్వాత తలని పక్కలకి, ఎడమ వైపు, కుడివైపు మన భుజాలని తలని ఆనించడానికి ప్రయత్నించాలి. గాలిని వదులుతూ పైకి వస్తున్నప్పుడు గాలిని పీల్చుకుంటూ మళ్ళీ గాలిని వదులుతూ ఈ విధంగా తలని కుడి భుజం, ఎడమ భుజం వైపు ఆంచాలి. ఆ తర్వాత తలని ప్రక్కలకి తిప్పడం, కుడివైపు, అదేవిధంగా ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు. గాలిని వదులుతూ మళ్ళీ గాలిని పీల్చుకుంటూ ఈ విధంగా తలని అటు ఇటు తిప్పాలి. తర్వాత మన గడ్డాన్ని ఛాతీకి ఆనించి తలని గుండ్రంగా వెనక్కి, ప్రక్కలకు, ముందుకు వస్తున్నప్పుడు గాలి వదులుతూ రావాలి. వెనక్కి వెళ్తున్నప్పుడు గాలి పీల్చుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా తలని గుండ్రంగా కుడివైపు నుంచి ఎడమవైపు తిప్పాలి. అదేవిధంగా ఎడమవైపు నుంచి కుడివైపుకి. తలని వెనక్కి, ప్రక్కలకి, మళ్ళీ ముందుకి, ప్రక్కలకి, వెనక్కి వెళ్ళినప్పుడు గాలి పీల్చుకుంటూ రావాలి. గడ్డం ఛాతీ వైపు వచ్చినప్పుడు గాలి వదులుతూ రావాలి. ఈ విధంగా చేయాలి. తర్వాత ట్రంక్ ఎక్సర్సైజ్. 2 చేతులని సమాంతరంగా చాపి కుడివైపు తల, చేతులు, నడుము భాగం వరకు తిప్పాలి. అదేవిధంగా సమస్థితిలోకి వచ్చి ఎడమ వైపు 2 చేతులు, తల, నడుము భాగం వరకు వెనక్కి తిప్పాలి. ఈ విధంగా గాలిని పీల్చుకుంటూ వెళ్ళడం, గాలిని వదులుతూ రావడం. ఈ విధంగా ట్రంక్ మూమెంట్ చేయాలి. తర్వాత నీ ఎక్సర్సైజ్, మోకాళ్ళు. తలని 2 చేతుల్ని భూమి సమాంతరంగా చాపి మోకాళ్ళని ఉంచుతూ కిందికి రావాలి. కిందకి వస్తున్నప్పుడు గాలి వదులుతూ రావాలి. పైకి లేస్తున్నప్పుడు గాలి పీల్చుకుంటూ రావాలి. మరలా కిందకి వస్తున్నప్పుడు గాలి వదులుతూ వీలైనంత వరకు కిందకి వంగాలి. పైకి లేస్తున్నప్పుడు గాలి పీల్చుకుంటూ రావాలి. నీ మూమెంట్. ఈ విధంగా మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత స్టాండింగ్ పోస్చర్, నిలబడి చేసే ఆసనాలు. తాడాసనం. 2 చేతులను లాక్ చేసి 2 చేతులని ఆకాశం వైపు తిప్పుతూ పైకి చాచి పాదాలని పైకెత్తి వేళ్ళ మీద నిలబడి తలని పైకెత్తి శరీరాన్ని పూర్తిగా పైకి సాగదీయాలి. తాడాసనం. ఈ స్థితిలో కొంతసేపు ఉంచాలి. తర్వాత వృక్షాసనం. కుడి పాదాన్ని ఎడమ తొడ మీద ఉంచి 2 చేతుల్ని పక్కకు చాపి పైకి ఎత్తి నమస్కార పొజిషన్లో ఉంచాలి. వృక్షాసనం. అదేవిధంగా రెండవ పాదం, ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఉంచి 2 చేతుల్ని పక్కకు చాపి పైకి ఎత్తి నమస్కార పొజిషన్లో ఈ స్థితిలో కొంతసేపు ఉంచాలి.
ఇది వృక్షాసన్. తర్వాత పాదహస్తాసన్. రెండు చేతుల్ని ముందు చాపి రెండు చేతులు తల నడుము వీలైనంతవరకు వెనక్కి వంగాలి. వెనక్కి వంగినప్పుడు గాలి పీల్చుకుంటూ వెళ్ళాలి. ముందుకు వస్తున్నప్పుడు గాలి వదులుతూ రావాలి. తల రెండు చేతులు ముందుకు ఉంచి రెండు చేతుల్ని పాదాలకు ఇరువైపులా కానీ పాదాలను తాకడానికి కానీ ప్రయత్నించాలి. పాదహస్తాసన్. ఈ స్థితిలో కొంతసేపు ఉండాలి. తర్వాత పైకి నెమ్మదిగా లేస్తూ గాలి పీల్చుకుంటూ రావాలి. వీలైనంత తల రెండు చేతులు వెనక్కి ఉంచాలి. పాదహస్తాసన్. తర్వాత అర్ధచక్రాసన్. నడుము మీద వెనక భాగంలో రెండు చేతులు ఉంచి తలని నడువుని వీలైనంత వరకు వెనక్కి వంచాలి. అర్ధచక్రాసన్. ఈ స్థితిలో కొంతసేపు ఉంచాలి. అర్ధచక్రాసన్. తర్వాత త్రికోణాసన్. రెండు కాళ్ళని వీలైనంత వరకు పక్కకు చాపి రెండు చేతుల్ని చాపి కుడి కాలుని కుడివైపు తిప్పి కుడి చేతిని కుడి కాలు పక్కన ఉంచి ఎడమ చేతిని పైకెత్తి తలను పైకెత్తి ఆకాశాన్ని చూడాలి. రెండు చేతులు నిటారుగా తిన్నంగా ఉండాలి. త్రికోణాసన్. ఇప్పుడు మామూలు స్థితికి వచ్చి అదేవిధంగా ఎడమ కాలుని పక్కకి తిప్పి ఎడమ చేతిని ఎడమ కాలు పక్కన ఉంచి కుడి చేతిని పైకెత్తి తలని పైకి తిప్పి ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. త్రికోణాసన్. రెండు చేతులు కూడా తిన్నంగా ఉండాలి. ఇది త్రికోణాసన్. తర్వాత సిట్టింగ్ పోస్చర్స్. కూర్చొని చేసే ఆసనాలు. ముందుగా సుఖాసనంలో కూర్చొని రెండు కాళ్ళు ముందు చాపుతూ రెండు పాదాలని రెండు చేతులతో లాక్ చేసి ముందుకు తీసుకుంటూ నడుము భాగాన్ని తిన్నంగా ఉంచాలి. భద్రాసన్. ఇది భద్రాసన్. ఈ భద్రాసన స్థితిలో కొంతసేపు ఉండాలి. నెక్స్ట్ అర్ధ ఉష్టానాసన్. కుడికాలు అదేవిధంగా ఎడంకాలు వెనక్కి రెండు తొడల మధ్యన తీసుకొని కిందకి తీసుకొని మోకాళ్ళ మీద నిలబడి రెండు చేతులని నడువు వెనక బాగా పెట్టి తలని నడువుని వెనక్కి పూర్తిగా ఉంచాలి. అర్ధ ఉష్టానాసన్. ఆ తర్వాత శశాంకాసన్. రెండు చేతుల్ని పైకెత్తి తల రెండు చేతులు ముందుకు ఉంచుతూ నేలని తాకాలి. శశాంకాసన్. తర్వాత వక్రాసన్. రెండు కాళ్ళని ముందు చాపి కుడికాలి పాదం ఎడమ మోకాలు పక్కన ఉంచుతూ ఎడమ చేతిని కుడి మోకాలు పైనుంచి తీసి ఎడమ మోకాలను తాకాలి. తలని కుడివైపు వెనక్కి తిప్పాలి. వక్రాసన్. ఇదే విధంగా రెండో వైపు కూడా ఎడమ కాలుని పాదాన్ని కుడి మోకాలు పక్క నుంచి కుడి చేతిని ఎడమ మోకాలు పైనుంచి తీయాలి. తలని ఎడమ వైపు తిప్పాలి. వక్రాసన్. ఈ విధంగా కొంతసేపు ఉండాలి. నెక్స్ట్ ప్రోన్ పోస్చర్స్. పడుకొని చేసే ఆసనాలు. బోర్లా పడుకొని రెండు అరచేతుల్ని రెండు భుజాల పక్కన ఉంచి చేతులు పైకెత్తుతూ తలని పైకెత్తుతూ నడుము భాగం నాభి వరకు శరీరాన్ని పైకి లేపాలి. భుజంగాసన్. భుజంగాసన్. నెక్స్ట్ శలభాసన్. రెండు పిడికిళ్ళు బిగించి తొడల కింద భాగా నుంచి రెండు పాదాలని కలిపి పైకి లేపాలి. శలభాసన్.
శలభాసనం. ఆ తర్వాత మకరాసనం. 2 కాళ్ళు పూర్తిగా చాపి 2 చేతులు అరచేతులు ఒకదాని ఒకటి పెట్టి తలని అరచేతుల పక్కకి తిప్పి ఆనించి ఉంచాలి. మకరాసనం. ఇది మకరాసన స్థితి. ఆ తర్వాత వెల్లకిలా సుపైన్ పోస్చర్స్, వెల్లకిలా పడుకొని చేసే ఆసనాలు. వెల్లకిలా పడుకొని 2 కాళ్ళని మోకాల వరకు ఉంచి 2 అరచేతులతో 2 పాదాలు పైన పట్టుకొని నడుము భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి. సేతుబంధాసన్. సేతుబంధాసన్. ఈ స్థితిలో కొంతసేపు ఉండాలి. తర్వాత 2 కాళ్ళని పూర్తిగా చాపి పవన ముక్తాసన్. 2 మోకాళ్ళని వరకు ఉంచి కాళ్ళని 2 చేతులతో 2 మోకాళ్ళని పట్టుకొని తల గడ్డం భాగాన్ని మోకాళ్ళకి ఆనించాలి. పవన ముక్తాసన్. పవన ముక్తాసన్. ఈ స్థితిలో కొంతసేపు ఉండాలి. తర్వాత శవాసన్. 2 కాళ్ళు పూర్తిగా చాపి అరచేతుల ఆకాశం చూపించినట్టు ఉండి ఫ్రీగా ఉంటూ గాలిని పీల్చుకుంటూ వదులుతూ వెళ్ళకిలా పడుకోవాలి. శవాసన్. తర్వాత ప్రాణాయామ. ప్రాణాయామంలో ముందుగా కపాలపాతి. కపాలపాతి ఏంటంటే ఫోర్స్గా మనం గాలి వదలాలి 2 ముక్కుల ద్వారా. గాలి వదులుతున్నప్పుడు కడుపు లోపలికి వెళ్ళాలి. గాలి పీల్చుకోవడం అనేది మనకు తెలియకుండా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కపాలపాతి 2 ముక్కుల ద్వారా గాలి ఫోర్స్గా వదలడం. ఈ విధంగా కపాలపాతి చేయాలి. తర్వాత నాడీ శుద్ధి ప్రాణాయామ. మన చూపుడు వేలు మధ్య వేలు 2 ముడిచి బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని పూడ్చి ఎడమ ముక్కు రంధ్రంతో గాలి వదలడం, గాలి పీల్చడం. తర్వాత ఉంగరపు వేలుతో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడి ముక్కు ద్వారా గాలిని వదిలి మళ్ళీ గాలిని పీల్చాలి. మళ్ళీ కుడి ముక్కు రంధ్రాన్ని బొటన వేలుతో మూసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని వదిలి గాలిని పీల్చడం. మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రాన్ని ఉంగరపు వేలుతో మూసి కుడి ముక్కు ద్వారా గాలిని వదలడం, గాలిని పీల్చడం. ఈ విధంగా నాడీ శోధన, అనులోమ విలోమ ప్రాణాయామం ఈ విధంగా చేయాలి. గాలిని ఒక ముక్కుతో పీల్చి 2వ ముక్కు రంధ్రం ద్వారా వదలడం, వదిలిన ముక్కు రంధ్రం ద్వారా పీల్చి 2వ ముక్కు రంధ్రం ద్వారా వదలడం. ఈ విధంగా నాడీ శోధన ప్రాణాయామం. తర్వాత భ్రామరి ప్రాణాయామం. మన 2 చేతుల చిటికిన వేలిని పెదాల కిందన, ఉంగరపు వేలు పెదాల పైన, మధ్య వేలు ముక్కు మీద, చూపుడు వేలు కంటి మీద, 2 బొటన వేలతో 2 చెవు రంధ్రాలు మూసి గాలిని ముక్కు ద్వారా పూర్తిగా పీల్చుకొని మకారా చాంటింగ్ శబ్దం చేస్తూ గాలిని వదలాలి. భ్రామరి ప్రాణాయామ. ఈ విధంగా ప్రోటోకాల్ ప్రకారం
ఈ యోగా ఆసనాలన్నీ కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారం. మీ దాసరి వేణుగోపాల్.